బహుజన్ సమాజ్ పార్టీ రాయలసీమ జోన్ ఆధ్వర్యంలో అనంతపురం పట్టణంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులకు దళితులకు ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా రక్షణ కల్పించాలని నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో అనేక బహిరంగ సభల్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంట్రా అంటే ఈ రాష్ట్రంలో దళిత క్రైస్తవులకంతా ఎస్సీ హోదా కల్పించాలి, అది న్యాయమైన డిమాండు అని ఆయనే మాట్లాడాడు. ఆయన నోటుతో ఆయనే మాట్లాడాడు అనేక సందర్భాల్లో. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దళిత క్రైస్తవుల పట్ల ఆయన దొంగ ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఆయన పార్టీకి సంబంధించిన కొంతమంది టీం అంతా కూడా వెళ్ళి బాలకృష్ణ కమిషన్ మీద కలిశారు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, మీకు నిజంగానే దళిత క్రైస్తవుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వంలో శాసనసభ మీకు మెజారిటీ ఉంది, శాసనసభ తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించి పార్లమెంట్లో మీ ఎంపీలు మెజారిటీ ఉన్నారు, ఒక్కసారైనా సరే దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి మాట్లాడినావా జగన్మోహన్ రెడ్డిని? నేను సూటిగా ప్రశ్నిస్తాను జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ రాజకీయ పార్టీలు, ఈ రాజకీయ పార్టీ నాయకులు, ఈ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయినా రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి అయినా ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా కేవలం దళిత క్రైస్తవుల ఓట్ల కోసం కానీ వాళ్ళ ఆత్మగౌరవం కోసం కానీ ఎక్కడ కూడా వాళ్ళు నిలబడటం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మిత్రులారా, నేను ఒక్క మాట సూటిగా చెప్తా ఉన్నా, రఘురామకృష్ణంరాజు అనేటువంటి ఒక కుల అహంకారి, ఒక మత అహంకారి దళిత క్రైస్తవుల పైన ఆకుబిడిలో దౌర్జన్య కాండ చేస్తూ వాళ్ళని 57 మందిని జైలు పంపించాడు. 5 మంది మహిళల్ని జైలు పంపిస్తే నోరు బెదపనటువంటి ప్రతిపక్ష నాయకుడు దళిత క్రైస్తవుల ఓట్లేసుకుని నా దగ్గర 40% ఉంది, నేను మళ్ళా అధికారంలోకి వస్తాను మాట్లాడబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్క మాటైనా మాట్లాడలేదు. చంద్రబాబు మాట్లాడలేదు, జగన్మోహన్ మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. నేను అందుకే ఒకటే మాట చెప్తా ఉన్నా ప్రజలకందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ఉండే దళిత క్రైస్తవులకు చెప్తా ఉన్నాం, బహుజన్ సమాజ్ పార్టీ ఏ పార్టీ ఏ నాయకుడు పాలకులు మారుతా ఉన్నారు, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ ఈ రాష్ట్రంలో ఉండే దళిత క్రైస్తవుల యొక్క బతుకులు స్థితిగతులు, దళితులు మైనార్టీలు ఎస్టీలు ఒక్క బతుకు కూడా మారడం లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళందరూ కూడా ఈ కల్లుపులు ప్రేమలు నాటకాలు ప్రతిపక్షంలో ఉంటే ఒక్కలాగా అధికారంలోకి వచ్చేసరికి మరోలాగా వీళ్ళ తీరంతా మారుతూ ఉంది. కాబట్టి మేము బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం. నేను ఒకటే చెప్తాను, రఘురామకృష్ణరాజు కబ్బార్దార్, నేను చెప్పా ఆకుబీడులో నిన్నొచ్చి అడ్డుకుంటామని చెప్పా. రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ శ్రేణుల పైన ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని దుర్మార్గాలు, అరెస్టులు, కేసులు పెట్టా కూడా వేలాది మంది తరలి వచ్చాం. ఈ ఆటలు సాగవు. నేను చెప్తాను, రఘురామకృష్ణరాజుకి పాలక ప్రభుత్వానికి వెనక్కుని నడిపించే పాలక ప్రభుత్వం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నా, మీరు చూపించేటువంటి ఏ దాన్ని కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ వైసీపీ టీడీపీకి ప్రత్యామ్నాయంగా బహుజన్ సమాజ్ పార్టీ కానీ అనేక రాజకీయ పార్టీలు సంఘాలంతా కూడా మేము ముందుకు వస్తాం. మీ దౌర్జన్యాలని, మీరు చేసే మోసాలని ఎండగడతాం. ఈ రాష్ట్రంలో ఉండే దళిత క్రైస్తవులకు పూర్తి స్థాయిలో బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుంది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేంత వరకు బీఎస్పీ పోరాటం చేస్తామని చెప్పి నేను గట్టిగా నిలదీస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్. మిత్రులారా, ఈరోజు ఈ మీడియా సమావేశం మీ అందరికీ విదితమే. రాయలసీమ జోన్ స్థాయిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాము అనంతపురం జిల్లా కేంద్రంలో. ముఖ్యంగా 2 అంశాల మీద ఈ యొక్క సమావేశాన్ని మేము నిర్వహిస్తున్నాం. మా అధ్యక్షుల వారు ఇంతకుముందే చెప్పారు, ఈ రాష్ట్రంలోని ఉన్నటువంటి దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి అనేక పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి, కానీ ఆచరణలో మాత్రం ఎవరు కూడా పని చేయడం లేదు. ఒక బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే రఘురామకృష్ణరాజును ఆకివీడిలో మేము అడ్డుకోవడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ కూడా తను అడ్డుకోలేదు. కాబట్టి నిజంగా ఎవరు పని చేస్తూ ఉన్నారో దళిత బడుగు బలహీన వర్గాల వారికి, ప్రత్యేకించి బహుజనులకు ఎవరు పని చేస్తూ ఉన్నారో విషయాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి
ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రి మండలి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్తో ఈ 2 అంశాలతో మేము ఈరోజు రాయలసీమ జోన్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ సమావేశానికి 6 జిల్లాల నుంచి మా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు వస్తున్నారు. భవిష్యత్తులో కూడా మా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్. అందరికీ జై భీమ్. ముఖ్యంగా ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు గారు కావచ్చు, మా రాష్ట్ర కార్యదర్శి గారు కావచ్చు, విషయాలు అనేది క్షుణ్ణంగా చెప్పినారు. ఇక్కడ దళిత క్రైస్తవులు ఒకటి ఆలోచన చేయాలా, మీ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో టీడీపీ పట్టించుకుంటా ఉందా, వైసీపీ పట్టించుకుంటా ఉందా? ఓట్లు వాళ్ళకి వేస్తున్నారు, సమస్య మేము నెత్తికెత్తుకుంటా ఉన్నాం. దీన్ని మీరు ముఖ్యంగా గమనించాలా. దళిత క్రైస్తవుల కోసం పోరాడుతుండే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బహుజన సమాజ్ పార్టీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓట్ల రూపంలో వాళ్ళకేసి మీ సమస్య రూపంలో మేము నెత్తికెత్తుకొని రాష్ట్రమంతా, మా రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రమంతా తిరిగి మీకోసం పోరాడుతున్నారు. మిత్రులారా, ఇది గమనించండి. రేపు పొద్దున్న బహుజన్ సమాజ్ పార్టీనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి దిక్కని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.